దెబ్బలు, వారు దాస్యము, ఐగుప్తులో వారి యొక్క అనుభవం. దాన్ని విడిచిన తరువాత మరి వారి యాత్ర దినాలలో వారికి మరొక అనుభవం. ప్రియులారా, దేవుడు వారిని ఎలాగూ నడిపించాడో ఇక్కడ మనం గమనిస్తే 14వ వచనంలో అన్నాడు, లేక 2వ వచనం ఆఖరిలో అన్నాడు, ఈ 40 సంవత్సరములు నీ దేవుడు యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము అన్నాడు. జ్ఞాపకము చేసుకొనుము అన్నాడు. 4వ వచనం, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. నేను నిన్నెలా కాపాడానో, ఎలాగూ నిన్ను మరి విడిపించానో ఆ సంగతి నీవు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 40 సంవత్సరాలు నిన్ను అరణ్యములో పోషించాను అన్నాడు. 14వ వచనం, నీవు మనస్సు మధించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. మర్చిపోవద్దు, నువ్వు మర్చిపోతావేమో. మనస్సున మదించి అన్ని సమకూడి, నాకేం బాధ లేదు, అన్నీ కూడి, ఐశ్వర్యాలు వచ్చింది, ఆస్తి వచ్చింది, మరి అన్నీ సమకూడి వచ్చాయని నీ మనస్సులో మదిస్తావేమో, నన్ను మర్చిపోతావేమో అంటూ అన్నాడు. నేను ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించి తిని అన్నాడు మొదట. రెండవది 15వ వచనములో, తాపకరమైన పాములు తేళ్లును కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను అన్నాడు. 16వ వచనములో, నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించను. 18వ వచనములో, మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కలుగజేసను. నిన్ను విడిపించను, నిన్ను నడిపించను, నిన్ను పోషించను, నీకు మరి సామర్థ్యము కలుగజేసను. భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యము కలుగజేసను. ఇవన్నీ నువ్వు మర్చిపోతావేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఐగుప్తులో ఉన్నప్పుడు నువ్వు ఎట్టున్నావు? ఐగుప్తు విడిచిన తర్వాత నువ్వెట్టున్నావు? ఐగుప్తులో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఐగుప్తు విడిచినాక ఎలా ఉన్నావు? 24లో ఎలా ఉన్నావు? 25లో ఎలా ఉండబోతున్నావు? నీవు నా స్వాధీనంలో ఉంటే నేను నిన్ను పోషిస్తా, సంరక్షిస్తా, నిన్ను నడిపిస్తా, నీకు ఆ భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇస్తా, నేను నీకు తోడుగా ఉంటా అని దేవుడు వాగ్దానం చేశాడు తన ప్రజలతో. ఆయన నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము అంటాడు. ఎలాగూ నువ్వు నడిచొచ్చావో ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ప్రభుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలో నాకు తెలియదు, కానీ ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు ప్రభువులో నడుస్తున్నావో ఆ సంగతి జ్ఞాపకం చేసుకో. నేను నిన్ను పోషిస్తాను, సంరక్షిస్తాను అన్నాడు. ఆ తర్వాత ఆయన మార్గములో మనం నడుచుకోవాలి. ఆయన మార్గములో మనం నడుచుకోవాలి. ఏమిటి ఆయన మార్గం? ఏమిటి ఆయన మార్గం అంటే, పుతోను దయ్యం పట్టిన ఒక స్త్రీ అంది. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 17వ వచనంలో చదవండి ఆ మాట. ఆ ప్రజలతోటి చెప్తా ఉంది పౌలును గురించి. ఏం చెబుతుందో చూడండి. ఆమె పౌలును, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రకటించువారు. చూడండి,
రక్షణ మార్గం. ఏ మార్గం అండి ఇది? మనం నడిచే మార్గం ఏ మార్గం? రక్షణ మార్గం. మనం నడిచే మార్గము రక్షణ మార్గం. ఆయన నడిపించిన మార్గములన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ మార్గములో ఆయనకి ఎలా తోడుకున్నాడో సంగతులు జ్ఞాపకం చేసుకోమంటే, మనం నడిచిన మార్గము రక్షణ మార్గం. రక్షణ మార్గం. ఈ మార్గంలోకి వచ్చారా? 24లో రావాలి అనుకున్నావు, కానీ 24లో రాలేకపోయావు. 25లోనైనా రాగలవా? ఈ రక్షణ మార్గములోనికి రావడానికి ప్రయత్నం చేయండి. నామకార్థంగా ప్రభు సన్నిధికి వస్తా పోతా ఉండడం కాదు. చాలా కాలం చూస్తున్నావు. ప్రభు నమ్మొస్తున్నావా, నమ్మకుండా వస్తున్నావా? అది ఆలోచన చేయండి. రక్షణ మార్గములో నీవు ఉన్నావా, లేక నామకార్థ మార్గములో ఉన్నావా? రక్షణ మార్గములోనికి రావాలి. రక్షణ పొందాలి. తీర్మానం చేయాలి. ప్రభు ఎదుట పాప క్షమాపణ పొంది రక్షణ మార్గములోనికి రావాలి. ఇది రక్షణ మార్గము. ఆ తర్వాత చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. ఒకని మార్గము యథార్థముగా కనబడును, అయినను 15:24 చదవయ్యా. 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెను అని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును అన్నాడు. పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. ఇదే మార్గం? పరమునకు పోవు జీవమార్గం. బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళం తప్పించుకోవాలని. పాతాళం ఎక్కడుంది? క్రింద ఉంది. క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. పరమునకు పోవు జీవమార్గం. ప్రియులారా, మన ప్రభు మార్గములు అవి పరమునకు చేరు మార్గములే. పరమునకు చేర్చే మార్గాలు. అయితే మన ప్రభు మార్గములో మనం నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయము 10వ అధ్యాయం 10వ వచనం. 9 కూడా చదవండి. 9 కూడా. పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ప్రభు మార్గాలు ఏం మార్గం? తిన్నని మార్గం, వంకర మార్గం కాదు. తిన్నని మార్గం అంటే సూటిగా, నేరుగా, వంకర లేకుండా స్ట్రైట్గా ఉన్న మార్గమైన మార్గం. పరలోకమునకు పోవు మార్గము తిన్నని మార్గం, ప్రభు మార్గం. దానిని రాజమార్గం అన్నారు, పరిశుద్ధ మార్గం అన్నారు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం చదవండి. యెషయా గ్రంథం 35:8 చదవండి ఒకసారి. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది రాజమార్గము, పరిశుద్ధ మార్గము, అపవిత్రులు పోకూడని మార్గము,
అది ఏర్పరచబడిన మార్గము, త్రోవ తప్పక నడిచే మార్గము అన్నాడు. పిల్లరా, మూర్ఖులైన మూఢులైన దానిలో నడుస్తూ ఉంటే త్రోవ తప్పకుండా ఉంటారు. ఎంతటి మూర్ఖుడైనా ఆ మార్గంలోకి వస్తే త్రోవ తప్పక నడిచేవాడుగా ఉంటాడు. ఇది ప్రభు మార్గం, పరలోక మార్గం. ప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. ఆయన మార్గములలో మనం నడుచుకోవాలి. ఐగుప్తు మార్గములో నుండి వచ్చాం, కనాను మార్గములో ప్రయాణం చేస్తున్నాం. లోకమనే లోక మార్గములో నుండి మనం వచ్చాం, పరలోక మార్గములో ప్రయాణం చేస్తున్నాం. పరలోక మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అయితే నిర్గమాకాండం 12:1 చదవండి. అహరోన్లు ఉండగా సెలవిచ్చాను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అన్నాడు. మీ సంవత్సరానికి ఇది మొదటి నెల. అది ఇశ్రాయేలీల క్యాలెండర్ ప్రకారం అబీబు నెల. ఇశ్రాయేలీల క్యాలెండర్లో మొదటి నెల అబీబు నెల. అబీబు నెల అనే మొదటి నెలలో వారు ఐగుప్తులో నుండి బయలుదేరారు. ఇది మీ మొదటి నెల అన్నాడు. మొదటి నెలలో వారు ఐగుప్తులో నుండి బయలుదేరారు. ఐగుప్తును విడిచారు. ఐగుప్తును వారు విడిచారు. మొదటి నెలలోనే ఐగుప్తును వారు విడిచారు. అప్పటి నుండి వారికి క్యాలెండర్ ప్రారంభమైంది. ఇశ్రాయేలీల క్యాలెండర్ ఐగుప్తులో విడిచిన నాటి నుండి ప్రారంభమైంది. అబీబు నెల వారికి ప్రారంభమైంది. తరువాత ఐగుప్తును విడిచి వారు ప్రారంభించిన ఆ మొదటి నెల దశమి నాడు వారు ఒక మగ గొర్రె పిల్లను ఎన్నుకున్నారు. 14వ నాడు దాన్ని వధించారు. దశమి నాడు వారు ఒక మందలోకి వెళ్ళి ఒక గొర్రె పిల్లను ఎన్నుకున్నారు. ఆ గొర్రె పిల్లను ఇంటి ముందు కట్టేసుకొని 4 దినాలు దాన్ని పరీక్షించారు. చూడండి, ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబాల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లైనా మేక పిల్లనైనా, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల మేక పిల్ల తీసుకొనవలెను అని 7వ వచనములో, ఈ నెల 14వ దినం వరకు దాన్ని ఉంచుకొనవలెను. ఆ తర్వాత ఇశ్రాయేలు సమాజం వారిని తమ కుటుంబాల సాయంకాలం దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 కమ్ముల నిలువు కమ్ముల మీద పైకమ్మ మీద చల్లాలి అన్నాడు. అంటే దశమి నాడు ఒక గొర్రె పిల్లను ఎన్నుకోవాలి. అది తెచ్చి ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు కట్టేసుకొని 4 దినాలు పరీక్షించాలి. పరీక్షించి 14వ దినమున సాయంకాలమున దాన్ని వధించాలి. దాని రక్తము ద్వారబంధాలు పూసుకోవాలి. ఈ గొర్రెపిల్ల మందలో నుండి తేబడిన గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల, దోషము లేనిది. మంద ఇశ్రాయేలు సమాజమును చూపిస్తూ ఉంది, యూదా జనాంగమును చూపిస్తూ ఉంది. యూదా జనాంగములో నుండి గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లను ఎన్నుకోబడింది. ఆ గొర్రెపిల్లను 4 దినాలు వారు పరీక్షించారు. 4 సంవత్సరాలు ప్రభువును వారు పరిశోధించారు. శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, బోధకులు ఎంతోమంది ప్రభువును 4 సంవత్సరాలు 30వ సంవత్సరాన ఆయన సేవ ప్రారంభించిన తర్వాత 3.5 సంవత్సరాలు వారు ఆయన్ను పరిశోధిస్తూనే వచ్చారు. అడుగడుగున ఎక్కడ ఏ లోపం దొరుకుతుందో వెతుకుతూనే వచ్చారు. దొరకలేదు. ఆయన్ని 14వ దినము సాయంకాలమున ఆ పశు వధించబడినట్లు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల తరువాత కల్వరి శిలువలో ఆయన వధించబడ్డాడు. ఆ గొర్రెపిల్ల మన ప్రభువే. అయితే ఇక్కడ ఈ నెల మీకు మొదటిది కనుక ఈ నెలలో మీరేం చేయాలి, మనం ఏం చేయాలి, కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 40 అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయము మొదటి నెల మొదటి దినమున ప్రత్యక్షపు గుడారము మందిరమును నిలువబెట్టవలెను. మొదటి నెల మొదటి దినమున ఏం చేయాలా? ఆ మందిరమును నిలబెట్టాలి. మందిరం అంటే ఏ మందిరం? ప్రత్యక్ష గుడారం. దేవుని మందిరములో దేవుని మహిమ ఉంది. అలాగైతే మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. మీ దేహములు దేవునికి ఆలయమై ఉన్నవని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అని మీరు ఎరుగరా అని కొరింథీయులతో పౌలు చెప్తున్నాడు. మనమే ఆయన ఇల్లు, ఆ ఇల్లు మనమే, ఆ మందిరం మనమే, మన దేహమే ఆ మందిరం, దేవుని మందిరం. ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నాడు కనుక మనమే ఆయన మందిరం. అయితే ఈ నెల మొదటి దినమున ఈ మందిరం ఏం చేయాలా? నిలబెట్టాలి. నిలబెట్టుట అంటే స్థిరపరచుట, నిలబడాలి. ప్రభుని నమ్ముకున్నావు, 24లో ఎన్నో అవకతవకలు, అటు ఇటు ఊగిపోయావు, అటు ఇటు ఒరిగిపోయావు, వంకర తిరిగిపోయావు, పడిపోయావు, వంగిపోయావు. కానీ 25వ సంవత్సరం ఈ మొదటి నెల మొదటి దినమున ప్రభు కొరకు నేను స్థిరుడనై నిలిచెదను అని నిలబెట్టుకోవాలి. దృఢ నిశ్చయిత కలిగి ఉండాలి. మనం ప్రభు కొరకు నిలిచేవారంగా ఉండాలి. తాను నిలిచి ఉన్నానని అనుకొనువాడు పడిపోకుండా చూసుకోవాలి. తాను నిలిచి ఉన్నాను అని అనుకునేవాడు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట చూస్తాం. మొదటి పత్రిక 10:12లో తాను నిలిచి ఉన్నానని అనుకునేవాడు పడిపోకుండా చూసుకోవాలి. నిలబడండి, నిలిచి ఉండండి, ప్రభు కొరకు నిలవండి అన్నాడు. నాయందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలించు. నిలబడితే ఫలిస్తావు, పడిపోతే ఫలించవు. ఇప్పుడు వరి బాగా మా ప్రాంతంలో, మీ ప్రాంతంలో వరి పడిపోదండి, వరి పడిపోదు. మీ ప్రాంతంలో వరి పడిపోయినట్టుగా నేను చూడలా. అందుకని మీరు కూడా పడిపోరు, మీరు స్ట్రాంగ్గా నిలిచే ఉంటారు గట్టిగా. మా ప్రాంతంలో వరి ఊరకనే పడిపోద్ది. ఒక గాలి కొట్టిందంటే సాప పడిపోయినట్టు పడిపోద్ది. దాని పంట సరిగా రాదు, ఫలింపు రాదు. మీరు నిలబడి ఉన్నారు, గట్టిగా ఫలిస్తారు. మా ప్రాంతం అంతా పడిపోవడమే. చూడండి, అలా కాకుండా ప్రభు కొరకు నిలిచిన వారమై ఉంటే ఫలిస్తాం, నిలబడితే ఫలిస్తాం. ప్రభు కొరకు నిలబెట్టుకుందాం. స్థిర హృదయముతో ప్రభువును సేవించే వారంగా మనం ఉందాం. నిలబడుట అనేది ఎంతో అవసరం. మొదటి నెల మొదటి దినమున వారు మందిరమును నిలబెట్టిరి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనం చూడండి. 29:17 మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయ నారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి అన్నాడు. గమనించండి, ఇక్కడ మొదటి నెల మొదటి దినమున వారు మందిరమును ప్రతిష్ఠ చేయ ఆరంభించిరి. 3వ వచనం చూడండి. అతడు తన ఏలుబడి యందు
మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసెను. దేవుని మందిర తలుపులు తెరిచాడు. ఎప్పుడు తెరిచాడు? మొదటి నెల మొదటి దినమున. తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి దినమున యెహోవా మందిరపు తలుపులు తెరచెను. అంతకుముందు ఏమైంది? 28వ అధ్యాయం 28వ అధ్యాయము 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగ్గొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేశను. దేవుని మందిరపు తలుపులు మూయించి వేశాడు. ఎవడితను? ఆహాజు. యూదారాజైన ఆహాజు అండి. యూదారాజైన ఆహాజు తన ఏలుబడిలో యెహోవా మందిరపు తలుపులు మూసేసి, దీపాలు ఆర్పేసి, బలులు నిలిపేసి, ఆరాధన లేకుండా చేశాడు. దుష్టుని సంబంధి. దేవుని మందిరపు తలుపులు మూసేస్తావా? మొన్న గత 4 దినాల క్రితం ఒక గ్రామానికి వెళితే అక్కడ ఒక సంఘంలో సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమస్యలు పరిష్కరించడానికి కొరకు ఇరుపక్షాల వాళ్ళతో మాట్లాడాలని వెళితే ఒకరు సమ్మతించారు, ఒకరు సమ్మతించలేదు. ఆ విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అందులో ఒక కుర్రోడు, ఒక యవనస్తుడు లేచి, ఈ సమస్య తీరేంత వరకు నేను ఈ మందిరానికి తలుపులేస్తాను, తాళాలేస్తానన్నాడు. సమస్య తీరేంత వరకు నేను ఈ మందిరానికి తాళాలేస్తానన్నాడు. నేనన్నాను, మందిరానికి తాళాలు వేయకూడదు. సమస్య తీరినా తిరగపోయినా మందిరపు తలుపులు తెరిచే ఉండాలి. తాళాలు వేయడానికి నువ్వెవరు? జాగ్రత్త, శాపగ్రస్తుడు అవుతావు. మందిరపు తలుపులు మూయించాడు. ఎవరు ఇతడు? ఆహాజు. ఆరాధన లేదు, ధూపం లేదు, ప్రార్థన లేదు, దీపాలు లేవు, వాక్యం లేదు. మందిరపు తలుపులు మూసేశాడు. తానిష్టం వచ్చినట్లుగా అన్య దేవతలను ఆరాధించడానికి బలిపీఠాలు కట్టించాడు. ఎంత దారుణమైన విషయం ప్రియులారా ఇది! ఎంత దారుణమైన విషయం! ఆలోచించేయండి. దేవుని మందిరపు తలుపులు మూయించుట అనేది శాపగ్రస్తమైన పని. ఆ తర్వాత ఆహాజు తర్వాత ఆయన కుమారుడైన హిజ్కియా రాజ్యానికి వచ్చాడు. వచ్చిన హిజ్కియా హృదయంలో ఒక వేదన ఉంది. హిజ్కియా హృదయంలో ఒక వేదన ఉంది. మా తండ్రి దేవుని మందిరపు తలుపులు మూశాడు, దీపాలు ఆర్పేశాడు, బలిపీఠాలు నిలిపేశాడు, ధూపాలు లేకుండా చేశాడు. కనుక నేను వస్తే మొట్టమొదట నేను చేయవలసిన పని దేవుని మందిరపు తలుపులు తెరవాలి. ఆయన హృదయంలో ఉన్న ఆ ఆలోచన ప్రకారం మొట్టమొదటి సంతకం దేని మీద పెట్టాడండి? దేవుని మందిరపు తలుపులు తెరవబడాలి. దేవుని మందిరపు తలుపులు తెరవబడాలి. మూసిపోయిన మందిరం తలుపులు తెరవబడాలి. మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి దినమునే. ఈరోజే, ఈ సంవత్సరానికి ఇది మొదటి నెల, ఈ నెలకి ఇది మొదటి దినం. ఈరోజే తెరవండి, తలుపు తెరవండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరమిని తలుపు తీస్తేనే లోపలికి వస్తా. తలుపు తీస్తావా? తలుపు తీస్తావా? ఇంకా లోపల గడేసుకొని కూర్చుంటావా? మన ఇంటికి లోపల గడి ఉంటుంది, బయట గడి ఉంటుంది. 2 గళ్ళు ఉంటాయా లేదా? కానీ హృదయం అనే ఇంటికి బయట గడి ఉండదట, లోపల గడే ఉంటుందట. లోపల పెద్ద అడ్డగడి ఉంటుందట. ఆ అడ్డగడి లోపల ఉన్న గడి మనం తీస్తేనే ప్రభు లోపలికి వస్తాడు. మనం ప్రభుని ఆహ్వానిస్తేనే, తలుపు తెరచి ఆహ్వానిస్తేనే ప్రభు మన హృదయంలోనికి వస్తాడు. ఆయనంతటికి ఆయన చొచ్చుకొని రాడు.
ఇప్పుడు మనం ఒకరింటికి వెళ్ళాం, ఒక కుటుంబాన్ని దర్శించుదామని ఒక ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళగానే వారేమనాలి? అన్నన్నా వందనాలన్నా, రండి లోపలికి రండి, కూర్చోండి అన్న అనాలి. అన్నప్పుడే మనం లోపల వెళ్ళడానికి అర్హులం. తెలుగమ్మ పక్క తెలుగు, నేను ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటానంటానికి ఏమైనా ఉందా? లేదు కదా. అలా నాగాగు, ఇంట్లోకి వస్తున్నావు, చెప్పా పెట్టకుండా పో, బయటికి పో అంటారు వాళ్ళు. అలా కాదు, వారు ఆహ్వానించాలి, మనల్ని ఇంటి లోపలికి ఆహ్వానించాలి. ఒక ఆయన, మరి పెద్ద ఆయన వచ్చాడు. వస్తే వరండాలో కూర్చోబెట్టి అక్కడే మాట్లాడి అటుంచటే పంపించాడు. ఇది ధర్మం, ఇది న్యాయమా? చూడండి, ప్రభువు కూడా ఆయన తలుపు నొద్ద నిలుచుండి తడుతున్నాడు. తలుపు తీస్తావా, నేను లోపలికి వస్తాను. అడ్డగడియలు పెట్టుకొని, సాకులని అడ్డగడియలు పెట్టుకొని కూర్చున్నాం. ఇప్పుడు కాదండి, కొద్ది కాలం ఆగాల, మా పిల్లల పెళ్ళిళ్ళు జరగాల. అసలు ఇప్పుడు ఇంకోటి వచ్చింది తెలుసా? కులగణం వచ్చిందా? ఇక్కడ తేలిపోతుంది, ఇక్కడ ఎవరు తేలిపోతుంది. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, అన్నా, ఒక సేవకుడు ఫోన్ చేసి, అన్నా కులగణం వచ్చింది, మరి నువ్వు అదే ఇదే అని అడుగుతున్నారు, ఏదని చెప్పమంటావు అన్నాడు. ఆయనకు 3 కొడుకులు, 3 ఇంజనీర్లే చదువుకొని ఉన్నారు, 3 ఇంజనీర్లు చదువుకొని ఉన్నారు. ఏదని చెప్పమంటావు అంటే, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నాను. మరి నేను క్రిస్టియన్ అని చెప్పాలనుకుంటున్నానని అనుమానంగా చెప్పాడు. నేను అడిగాను గనక నేనన్నాను, ఒకవేళ నా దగ్గరికి వచ్చి నీదే గణం అని అంటే నాది క్రిస్టియన్ గణం అని చెప్తాను. తర్వాత ఏమన్నా కానీ వాళ్ళు ఏమన్నా రాసుకొని ఏదన్నా చేయని, పెన్షన్ ఎత్తేస్తారా, ఎత్తేయని, లేదా రేషన్ ఎత్తేస్తారా, ఎత్తేయని, కరెంటు బిల్లు ఎత్తేస్తారా, ఫ్రీ ఎత్తేస్తారా, ఎత్తేయని. కానీ నా గణం క్రిస్టియన్ గణం అని నేను చెప్పుకుంటాను. అని నేను చెప్తే నేను కూడా అట్టే చెప్తానన్న అన్నాడు. సరే, ఎట్టు చెప్పుకున్నాడు ఏమో నాకు తెలియదు. కనుక మనం తలుపు తెరిస్తే ప్రభు లోపలికి వస్తాడు. అడ్డగడియలు పెట్టుకోవద్దు, ప్రభుని ఆహ్వానిద్దాం. ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము అనే స్వరం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనకు వినబడతా ఉంది. 22వ అధ్యాయంలో, ప్రకటన 22వ అధ్యాయంలో మనకు వినబడతా ఉంది. ప్రభువా రమ్ము అని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రభుని ఆహ్వానించాలి, మన హృదయములోనికి ఆహ్వానించాలి. ఇంకా 24లో ఎన్నిసార్లు నీ తలుపు తట్టాడు, నువ్వు తీయలేదు. 25లో ప్రవేశించాం, ఈ నెల మొదటి దినమున ప్రభు కొరకు తలుపు తీస్తావా? మొదటి దినం వారు ప్రతిష్ట చేయనారంభించిరి. అందులో ఆ మందిరములో ఉన్న నిషిద్ధమైన వస్తువులన్నిటినీ వారు బాగు చేసినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. నిషిద్ధమైన వస్తువులన్నిటినీ 16 వచనం చూడండి, 29, 16. లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తనకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా, లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. కిద్రోను వాగులో పారవేయాలి. ఏమేమి నిషిద్ధమైన ఉన్నవి? మన మందిరములో, మన హృదయములో నిషిద్ధమైనవి ఏమున్నవి? దేవునికి అక్కడ ఏం కనపడతా ఉన్నాయి? నిషిద్ధమైన వస్తువులు, నిషిద్ధమైన పాత్రలు, నిషిద్ధమైన ఆభరణాలు ఏమైనా ఉన్నవా హృదయంలో? దేవునికి ఆయాసకరమైన మార్గం ఏదైనా మన హృదయంలో ఉందా? ఆయన చూసినప్పుడు దాన్ని ఎత్తి కిద్రోను వాగులో పారవేయాలి, బాగు చేయండి. మొన్న పండగ రోజు ఒక ఇంటికి వెళ్ళా. 2 మంచాల మీద ఇంట్లో ఉన్నాయి మొత్తం బయటేసుకొని కడిగి కడిగి 2 మంచాల మీద ఎండబెట్టారు పాత్రలన్నీ. ఏందమ్మా ఇదంటే,
పండగ కదంట అంకులు, అందుకని శుభ్రంగా అడిగి. అంటే పండగ అయితే కడుగుతారు కానీ రోజు కడుక్కోరా అని అన్నా. పండగ అయితే కడుగుతారా, రోజు కడుక్కోరా? కాదు, పండగ కదా అందుకని మొత్తం వాడుకొని నిలవన్నవి మొత్తం కడిగేశారట. మంచిదే, సంతోషమే. మరి మనం కడుక్కుందామా? మన హృదయములో పేరుకుపోయి ఉన్నవన్నీ కడిగేసుకోవాలి, బయట పారేయాలి, వాటిని ఉంచుకోకూడదు. ఈ దినం, మొదటి నెల మొదటి దినమున బాగు చేసుకొని ప్రతిష్ట చేసుకొనుట ఎంతైనా ఆశీర్వాదము అనేది చూస్తున్నాం. యెషయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి అర్పింపవలెను అన్నాడు. ఏమర్పించాలి? బలి అర్పించాలి. పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి అర్పించాలంటే, పాప పరిహారార్థం అంటే రక్షణ పొందిన దేవుని ప్రజలు ఒకవేళ ఏదైనా అపరాధములో పడి ఉంటే దానికి పాప పరిహారార్థ బలి అర్పించాలి. ఆ పాపమునకు పరిహారార్థం చెల్లించాలి. ప్రభు సన్నిధిలో క్షమాపణ పొందాలి. ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, నేను ఈ ఫలానా పాపంలో పడ్డాను, అవిధేయతలో పడ్డాను, నీకు విరోధంగా పాపం చేశాను, వాక్యానికి విరుద్ధంగా నడిచాను, పరిశుద్ధాత్మను దుఃఖపరిచాను, దయతో నన్ను మన్నించు అని పశ్చాత్తాపముతో ప్రభు దగ్గర క్షమాపణ పొందాలి. అది అర్పణ. పాప పరిహారార్థ బలి, అది అర్పణ. ఈ అర్పణ చెల్లించాలి మొదటి నెల మొదటి దినమున. ఈరోజే. ఏ బలహీనతలో ఉన్నావో నాకు తెలియదు. 24లో ఎన్ని బలహీనతల్లో పడ్డావో నాకు తెలియదు. అనుకోని బలహీనతలు, అనుకోకుండా బలహీనతలు సంభవించి ఉండవచ్చు. కొన్ని అనుకోని, కొన్ని అనుకోకుండా కూడా. అనుకోకుండా యాక్సిడెంటల్గా ఏదో ఒక లోపం, పొరపాట్లు మనం పడిపోతాం, చిక్కుబడిపోతాం. సులువుగా చిక్కులు పెట్టు పాపములు ఉన్నాయి, మన చిక్కుల్లో పెడతాయి. అపరాధంలో పడిపోతాం, అవిధేయతలు ఉండిపోతాం. వాటన్నిటినీ సవరించుకునే దినం ఈరోజు. వాటన్నిటినీ చక్కబెట్టుకునే దినం ఈరోజు. అది ఏ లోపమో నాకు తెలియదు, అది ఏ బలహీనతో నాకు తెలియదు, ఎక్కడ నీవు అవిధేయతలో పడ్డావో నాకు తెలియదు. కానీ ప్రభు సన్నిధిలో పాప పరిహారార్థ బలి చెల్లించి ఆయన సన్నిధిలో క్షమాపణ పొందే దినం ఈరోజు. పొందుతావా? అది నీ మనస్సాక్షికి తెలుసు, ఎవరికి తెలియదు. నీ భార్యకి తెలియదు, లేక నీ భర్తకు తెలియదు, నీ బిడ్డలకు తెలియదు, నీ సహోదరులకు తెలియదు, సేవకుడికి అసలే తెలియదు, పెద్దలకు తెలియదు, నీకే తెలుసు. అది ఏ బలహీనతో నీకే, నీ అంతరాత్మకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తూ ఉంది. నీవు సరిచేసుకోవడం అనేది ఎంతైన అవసరం. అది ఈరోజే, మొదటి నెల మొదటి దినమనే చక్కదిద్దుకో. యోబంటాడు, వాళ్ళు వచ్చి ఎన్నో నిందలు మోపుతున్నారు. భార్య మోపింది, స్నేహితులు మోపుతున్నారు, ఎన్నో నిందలు మోపుతున్నారు. నువ్వు అట్ట అంటాడు, ఇట్ట అంటాడు, నీకు ఈ గతి ఎందుకు పట్టింది, నువ్వు ఏం చేయకపోతే, దేవునికి విరోధంగా ఏ పాపం చేయకపోతే నీకు ఈ గతి పట్టిందని వాళ్ళు తిడతా ఉన్నారు. ఏమంటాడు? నా హృదయము నన్ను నిందింపదు. మీరు ఎన్నన్నా చెప్పండి, ఏమన్నా చెప్పండి, దేవుని ఎదుట నేనే దోషం చేయలేదు. నా హృదయము నన్ను నిందింపదో. నేను మరణమయ్యేంత వరకు నేను
యథార్థతను విడువనన్నాడు. నేను మరణమయ్యేంత వరకు నేను యథార్థతను విడిచిపెట్టను. నా హృదయము నన్ను నిందింపదు. నిష్కర్షగా, నిష్కళంకంగా తన హృదయాన్ని ఉంచుకున్నవాడు యోబు. ప్రియులారా, మన హృదయంలో ఏ కల్మషం ఉందో, ఏ అవిధేయత ఉందో నాకు తెలియదు. కానీ ప్రియులారా, ఎవరి హృదయము వారిని హెచ్చరిస్తుంది, నిందిస్తుంది, సాక్ష్యం పలుకుతుంది, నువ్వు తప్పు చేశావని. సవరించుకోవడానికి ఇదే సమయం. ఈ సమయంలో మనం పాప పరిహారార్థ బలి అనేది అర్పించుట, చెల్లించుకొనుట, ప్రభుతో సమాధానపడుటెంతో ప్రాముఖ్యమైన విషయం. 4వది, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు. పండుగలో మొదటి దినం మొదలుకొని కడ దినం 7 దినాలు. పండుగలో, పులియని రొట్టెల పండుగలో 7 దినాలు వారు ఆచరిస్తారు. ఆ మొదటి దినం మొదలుకొని కడ దినం వరకు ఎజ్రా యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చాను. ప్రారంభం చేద్దాం. రాత్రి చెప్పుకున్నాం ఈ మాట. దేవుని ధర్మశాస్త్రమును చదువుట మానవద్దు అన్నాడు. మొదటి దినం మొదలుకొని కడ దినం. మొదటి దినం ఏది? ఈ సంవత్సరానికి మొదటి దినం ఏది? ఈరోజే. కడ దినం ఏది? డిసెంబర్ 31. అవునా? మొదటి దినం మొదలుకొని కడ దినం వరకు ప్రతి దినము దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చాను. మరి మనం ఎజ్రా చదువుతూ వచ్చాడు, వినిపిస్తూ వచ్చాడు. మరి మనం కూడా చదువుతూ ఉండవద్దా? చదవడం ప్రారంభం చేద్దాం. ఈ సంవత్సరం అంతా దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రారంభం చేద్దాం. ఈ క్యాలెండర్ రావడమే తప్పు. అసలు మన ఇళ్ళలో ఈ క్యాలెండర్ ఉండటమే తప్పు. డేటు కోసం పెట్టుకుంటున్నాం, కానీ అక్కడ వాక్యాలు ఉన్నాయి చూడండి. త్వరగా స్నానం చేసి, బట్టలు వేసుకొని, తలదూకొని, బ్యాగ్ తీసుకొని క్యాలెండర్ దగ్గర పోయి ఈరోజు వారం 1వ తారీఖు ఇక్కడ ఏముంది, ఆ వాక్యం చదువుకొని వెళ్తారండి. ఏం న్యాయం అది? ఆ వాక్యం చదువుకొని డ్యూటీకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా తప్పు అది. అందుకు ఆ వాక్యం నీ ఇంట్లో క్యాలెండర్ పెట్టుకుంది అందుక. అక్కడ ఏదో వాక్యం చెప్పారులే. అయితే ఆ రోజు క్యాలెండర్ మీద ఏ వాక్యం ఉందో ఆ వాక్యం చదువుకొని డ్యూటీకి వెళ్తావు. క్రమం కాదు, న్యాయం కాదు. ధర్మశాస్త్ర గ్రంథమును చదువుట మానక చదవాలి, గ్రహించాలి. దేవుని వాక్యమును చదువుతూ ఉండాలి. మనం రాత్రి చెప్పుకున్నాం కదా, ఎందుకు చదవాలి? దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలంటే, ఆయన మార్గములో కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ప్రభు ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీ తోటి సోదరులను ప్రేమిస్తూ వారి మీద అతిశయపడి గర్వంగా ఉండకుండానట్లు నిన్ను నీవు చక్కదిద్దుకొని ప్రభు మార్గములో నీవు క్రమంగా నడిచేదాని కొరకు చదవాలి. వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది, వాక్యము నిన్ను క్రమపరుస్తుంది, వాక్యము నిన్ను బాగుగా నడిపిస్తుంది. పాపములో పడకుండా వాక్యము నిన్ను కాపాడుతుంది. దావీదేమన్నాడు? నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఏం చేయమండి? పాపం చేయలేం.
హృదయంలో వాక్యం హెచ్చరిస్తూ ఉంటే, గద్దిస్తూ ఉంటే, హృదయంలో వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటే ఏమాత్రము కూడా దేవునికి విరోధముగా ఏ కార్యం చేయడానికి మనం సాహసించం, తెగించం. వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, క్రమపరుస్తుంది. అందుకని మొదటి దినం మొదలు కడ దినం వరకు వాక్యం చదువుతూ ఉండాలి. ఎజ్రా గ్రంథం 5వ 7వ అధ్యాయం 9వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం ఏమన్నాడు? మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉండగా 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. మొదటి నెల మొదటి దినమున అతడు బబులోను దేశము నుండి బయలుదేరాడు. రిటర్న్ వస్తున్నాడు, రిటర్న్ వచ్చాడు. బబులోను దేశానికి ఎందుకు వెళ్ళాడు? అసలు బబులోను దేశానికి వెళ్ళడానికి కారణం ఏంటి? తప్పు చేస్తే, పాపం చేస్తే, దేవునికి అవిధేయుడై నడిస్తే బబులోను దేశానికి వెళ్ళాడు. అంటే ఎజ్రా కాదు, ఇశ్రాయేలు జనాంగం. తిరిగి మరలా స్వదేశానికి యెరూషలేమునకు తిరిగి వచ్చాడు. మొదటి నెల మొదటి దినమున యెరూషలేమునకు తిరిగి వచ్చాను. రిటర్న్ అయ్యాడు, బబులోను నుండి రిటర్న్ అయ్యాడు, యెరూషలేమునకు చేరి వచ్చాడు. లోకానికి వెళ్ళిపోయినవాడు, లోకములోనికి వెళ్ళిపోయినవాడు, అప్పగింపబడినవాడు, అపవాదికి అప్పగింపబడినవాడు, చెరకు అప్పగింపబడినవాడు, పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది ఏడ్చి బబులోను నదీ తీరమున కూర్చుండి ఏడ్చి పశ్చాత్తాపడి తిరిగి మరలా ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకు వచ్చాడు. తప్పిదములో ఉన్న సోదరుడా, సోదరి, చెరకు అప్పగింపబడిన సోదరుడా, సోదరి, తిరిగి మరలా యెరూషలేమనే సంఘానికి చేరి రండి. ఈరోజు మొదటి నెల మొదటి దినాన సంఘానికి తిరిగి రండి. పశ్చాత్తాప హృదయముతో ప్రభు ఎదుట క్షమాపణ పొంది కన్నీరు కార్చి, అయ్యో నేను అవిధేయతలో పడ్డాను, దేవునికి దూరస్తుడనయ్యాను, నేను దేవునికి విరోధంగా జీవించిన దాన్ని బట్టి దూరస్తుడనయ్యాను, కన్నీళ్లు కార్చుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ చెప్పుకొని యెరూషలేమునకు తిరిగి, ఆయన కరుణామయుడు, నా ఇంటికి రావద్దు, పో వెళ్ళిపో అన్నవాడు కాడు. భార్య తప్పు చేసి భర్తకు విరోధంగా తప్పు చేసి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని ఒక 6 నెలలు తిరిగి మనసు మార్చుకొని ఇంటికి వస్తుంది. నా భర్త దగ్గరికి, నా ఇంటికి వెళ్తాను, నా పిల్లలు ఉండారు, నా భర్త ఉండారు, ఇంటికి వస్తుంది. భర్త రాణిస్తాడా? కర్ర తీసుకొని వాకిట్లో నిలబడి వస్తే కాళ్ళు ఎరగొడతా, పో వెళ్ళిపో అంటాడా లేదా? కాదమ్మా ఛానల్ అయిపోయి రామ అని అంటాడా? భర్తకు పుట్టు రోషము బహురౌద్రము గలది, రానివ్వడం. కానీ మన ప్రభు దానికిష్టమైన దాని దగ్గరికి అరణ్యానికి వెళ్ళి ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తీసుకుని వచ్చి తన ఇంట చేర్చుకున్నాడట. హోషేయ గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయిలేండి. దానికి ఇష్టమైన దాని దగ్గరకు వెళ్ళాడు, అరణ్యానికి వెళ్ళి ఆమెతో ప్రేమగా మాట్లాడి ఏమని, అమ్మా ఇంటికాడ పిల్లలు ఉన్నారు, సరే వెళ్తే వెళ్ళేవులే, జరిగిందేదో జరిగిపోయిందిలే, దాన్ని నేను క్షమిస్తున్నాను, నువ్వు రామ్మ, పిల్లలున్నారు, పడైపోతారు, కాపురం చేసుకున్నారు రమ్మని అరణ్యానికి వెళ్ళి ఆ వేశ్య అయిన ఆ భయంకరమైన వ్యభిచారి దగ్గరికి వెళ్ళి
ప్రేమగా మాట్లాడి ఇంటికి తీసుకొని వచ్చాను అంటాడు. ఇశ్రాయేలు జనాంగమును గూర్చి ఆయన చెప్పిన మాట అదే. ఆయన ప్రేమ గలవాడు. ఎప్పటికైనా ఎంత పని చేసినా, దేవునికి ఎంత విరోధంగా నీవు జీవించినా, ఈ దేవునికి మరి దూరస్తుడవైనా లోకాన్ని ప్రేమించి స్నేహించి చెడిపోయినా తిరిగి వస్తానంటే ప్రేమతో చేతులు చాచి పిలుస్తున్నాడు రమ్మని. ఆయన పిలుస్తున్నాడు, వస్తావా? ఈ నెల ఈ దినమున ప్రభు దగ్గరకు వస్తే ప్రేమగా ఆయన నిన్ను చేర్చుకుంటాడు. యెరూషలేములోనికి వారు చేరి వచ్చిరి. అది ఆయన ప్రేమను బట్టే. మన ప్రభు ప్రేమామయుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోర పాపివైనా, అపరాధములో పడ్డా తిరిగి వస్తే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే వాడెంత నష్టం చేశాడండి. వాడెంత నష్టం చేశాడు. తండ్రి ఆస్తిని ఎంత పాడు చేశాడు. తండ్రి నామానికి ఎంత అవమానం తెచ్చాడు. ఆస్తి అంతా దుర్వినియోగం చేశాడు. ఇష్టానుసారంగా జీవించి బుద్ధి వచ్చి తిరిగి వస్తూ ఉంటే తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగలించుకొని తీసుకొచ్చుకొని ఇంట్లో చేర్చుకొని క్షౌరం చేయించి స్నానం చేయించి ప్రశస్త వస్త్రాలు ధరించి ఉంగరం పెట్టి చెప్పులు తొడిగించి ఎంత క్రువ్విన దూడను తెచ్చి వధించి ఎంత ఆనందంగా సంబరంగా మరి బిడ్డను చేర్చుకున్నాడు. అలాగే నిన్ను చేర్చుకుంటాడు. ఒకవేళ లోకములో ఉన్నావేమో, లోకాశలకు లోనైపోయావేమో, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ మొదటి నెల మొదటి దినమున ప్రభువు దగ్గరకు నీ వస్తే ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక అలాగున ప్రభువును సమీపించే వారంగా ఉందాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించుగాక. ప్రార్థించు.